ధనత్రయోదశి అనగానే మనందరి ఆలోచన ఏంటి? బంగారం కొనుక్కోవాలని. కానీ ఏ శాస్త్రంలో కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పలేదండి. అసలు ధనం అంటే మనకి శ్రీ సూక్తంలో ఏం చెప్పారు? ధనం అగ్ని, ధనం వాయువు, ధనం వసువు అని చెప్పారే కానీ ధనం అంటే బంగారం అని ఎక్కడా కూడా చెప్పలేదు. నిజానికి ఈ ధనత్రయోదశి రాజు మనం చేయాల్సింది ఏంటి? మనందరికీ కూడా ఉపయోగపడేది, మనందరికీ చాలా ముఖ్యమైనటువంటిది, మనందరికీ అవసరమైనటువంటిది కావాలని కోరుకోవాలి. అంతేకాని మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీర్చి మళ్ళీ బంగారాన్ని తెచ్చుకోవడం కాదు. ఒక రకంగా చూస్తే డబ్బు మన దగ్గర ఉంటే అప్పు చేయకుండా అది కొనుక్కోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అప్పు చేసి మరి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తప్పు, శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కాదు. శాస్త్రంలో ఎక్కడా ఇలా కొనమని చెప్పలేదు. మనందరికీ ఉపయోగపడేది, అవసరమైనది ధనం కానీ బంగారం కాదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. మరి ధనం త్రయోదశి రోజే ఏంటి? క్షీరసాగర మథనం జరిగింది. ఈ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఈ క్షీరసాగర మథనంలో నుంచి ఉద్భవించినటువంటి వాటిల్లో ధన్వంతరి ఒకరు. ధన్వంతరి అంటే ఏంటి? ఆయుర్వేదానికి ఆది మూలమైనటువంటి పురుషుడు, ఆది అయినటువంటి పురుషుడు. అలాంటి ధన్వంతరి వల్ల మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాము? ఎంత బంగారం ఉన్నా పెట్టుకోవటానికి ఆరోగ్యం సహకరించకపోతే ఏం చేస్తాము? కాబట్టి అలాంటి ధన్వంతరి ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దీన్ని ధన్వంతరి జయంతి కూడా అంటారు. ఈరోజే లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. కాబట్టి మనం చేయాల్సిందేంటి? సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా అమ్మవారిని, ధన్వంతరిని ఆరాధించాలి. ఆ రోజు సాయంకాలం ప్రదోష సమయంలో మనకి దీపావళి అంటే ధనత్రయోదశి నుంచి ప్రారంభం కాబట్టి మన గుమ్మాల ముందు దీపాలు వెలిగించి కాసిని బియ్యం వేసి బెల్లం ముక్క పెట్టి దీపానికి నివేదన చేయాలి. వీటిని యమదీపాలు అని అంటారు. ఎందుకు? కార్తీక మాసం అంతా కూడా ఏంటి? విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లదనం పెరిగిపోతుంది. అలాంటి చల్లదనం వల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా తలెత్తుతాయి. అలాంటివేవీ లేకుండా మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చూడు తండ్రి, మనకు ఆరోగ్యం ఉండేటట్టు చూడు తండ్రి అని మనం ఆ ధన్వంతరిని వేడుకుంటూ ఇలా దీపారాధనలు చేయాలి. ఈ రోజుతో దీపావళి మనకి ప్రారంభమవుతుంది. అంతేకాని బంగారం కొనుక్కోవటం అన్నది ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి.